ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసు అదుపులో వేణుగోపాలరావు అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా? పోలీస్ అధికారులు రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండగా ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు లేదు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీకు వీరుడు. ఆధారాలు బయటపెట్టే దమ్ములేక లీకులు. అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదల. తప్పుడు ప్రచారాలను లీగల్గా ఎదుర్కొంటా. కడియం దానం పదవులు పోవడం ఖాయం. రేవంత్ మగాడైతే రుణమాఫీ చేయాలి. రాముడికి మొగ్గుదాం, బీజేపీని తొక్కుదాం. రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటేయాలి. రేవంత్ గుంపు మేస్త్రి, మోదీ తాపి మేస్త్రి. బీఆర్ఎస్ కు బీజేపీతోనే పోటీ అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. సురేఖ, ఎన్ఎం, మహేందర్ రెడ్డికి కూడా నోటీసులు పంపించడం జరిగింది కల్వకుంట్ల తారక రామారావు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసుల అదుపులో వేణుగోపాలరావు. 11 గంటల పాటు సుదీర్ఘ విచారణ. నేడో రేపో అరెస్టు ప్రకటించే ఛాన్స్. 7 ఏళ్లుగా ఎస్ఐపిలో ఓఎస్టీగా వారం పాటు కస్టడీకి రాధాకిషన్. ఆయనపై కుక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందట. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆర్ఏ బాధ్యుడు అని చెప్పేసి నిన్న కల్వకుంట్ల తారక రామారావు సర్దిద్దుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. వాళ్ళ అయ్య మీదకి వస్తుంది కాబట్టి అంతా ఆయన ఎట్లా బాధ్యుడైతాడు? దీంట్లో ఉన్నటువంటి పోలీసులు ఏమన్నా బాధ్యులు గారా? దీంట్లో పనిచేసినటువంటి పోలీసు అధికారులుగా పనిచేసినటువంటి రవిగుప్తతో పాటు శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా అని చెప్పేసి ఆయన చేసినటువంటి దొంగలే వీళ్ళు. పోలీసులకు ఏం అవసరం ఉంటుంది? సరే చూద్దాం దీనికి సంబంధించినటువంటి దానిపైన ఏం మాట్లాడింది అనేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీక్ వీరుడు అని, ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళున్నారు వీళ్ళున్నారు అంటూ లీకులు ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లీకు వీరుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము లేదని, నేరుగా ప్రజల ముందు ఆధారాలు బయటపెట్టే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. విచారణలో ఏముందో విషయం ఎవరికి తెలియదని, కానీ పోలీసు రిమాండ్లో ఉన్న వారి విషయాలు కూడా మీడియాకు లీకులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దానికి కేసీఆర్ను ఒకసారి దీని కంటిన్యూషన్ వార్త కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీంట్లో వాళ్ళ నాన్నను తప్పించేటువంటి ప్రయత్నం, మా నాన్నకి ఇట్లాంటిది ప్రమేయం లేదని చెప్పేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక మా నాన్నను కేసీఆర్ను మాత్రమే బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. అధికారంలో పార్టీలు మారినా అధికారులు మారలేదని ప్రస్తుతం డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నారని, మరి అందులో ఈ అధికారుల ప్రమేయం ఉండదా అని నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హీరోయిన్లను నేను బెదిరించానని ఓ మంత్రి అంటున్నారు. ఆ మంత్రికి తలకాయ ఉందో లేదో తెలియదు. అటువంటి దిక్కుమాలిన పని చేయాల్సిన అవసరం నాకు లేదు అని స్పష్టం చేశారు. ఇల్లీగల్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అడ్డదిడ్డమైన మాటలు, చెత్త ఆరోపణలు చేస్తే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వదలబోనని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని లీగల్ గా తాట తీస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2011లో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీల ఫోన్లు ట్యాప్ చేశారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ ఆరోపించారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందేమో తీయాలని, అప్పటి నుంచి ఏ కుంభకోణాలు జరిగాయో తేల్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన యాపిల్ ఫోన్ హ్యాక్ అయినట్లు సందేశం పంపారని వెల్లడించారు. హామీలు నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని రోజులు గడుపుతారని ప్రశ్నించారు. ఇక కడియం దానం పదవులు ఊసింగే ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను 3 నెలల్లోగా అనర్హులుగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పదవి 3 నెలల్లో ఊడిపోవడం గ్యారంటీ అని తొందరలోనే ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక రావడం తథ్యమని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు 40 సీట్లు దాటమని తాను అనలేదని ఇండియా కూటమికి చెందిన మమతా బెనర్జీ అన్నారని గుర్తు చేశారు. ప్రతిసారి మొగడివైతే అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నిజంగా మగాడివైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందని, ప్రజలు గొంతెండిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు ఓట్లు వేయనందుకు హైదరాబాద్ నగరంపై రేవంత్ రెడ్డి కక్ష కట్టారని, అందుకే ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తాగునీరు అందించడం లేదని అన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని ఎందుకు సరఫరా చేయాల్సి వస్తుందో సీఎం చెప్పాలన్నారు. కేసీఆర్ పై ఉన్న రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లున్నా దాచిపెట్టడంతో లక్షల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. పంట పండితే బోనస్ ఇవ్వాలన్న భయంతోనే ఎండబెట్టారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల వివరాలు సీఎం కు నేరుగా పంపిస్తామని, అయితే అన్ని వివరాలు తామే ఇస్తే ముఖ్యమంత్రి ఎందుకు అని ఆయన అధికార యంత్రాంగం ఎందుకని ప్రశ్నించారు. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, రాముడిని మొక్కుదాం, ఎన్నికల్లో బీజేపీని తొక్కుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వికారాబాద్ లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాముడికి దండం పెడదాం, మోదీకి
ఓటేద్దామంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, రాముడికి దండం పెడదాం కానీ మోదీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా అని నిలదీశారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పిరం చేసిన మోదీ పిరమైన ప్రధాని అని విమర్శించారు. మోదీ హవా ఉందని చెప్పే బీజేపీ నాయకులు ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను ఎందుకు వెతుక్కుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీతోనే పోటీ ఉందన్నారు. సీఎం రేవంత్ గుంపు మేస్త్రి అయితే మోదీ తాపి మేస్త్రి అని, ఆ ఇద్దరు కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ కు సమాధి కట్టాలని చూస్తున్నారని అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తన్నుపాలు తాగి రొమ్ముగుద్దే ద్రోహులని విశ్వేశ్వర రెడ్డి విశ్వాసఘాతకుడు అని చెప్పేసి అన్నారు. కొండా సురేఖ, ఎన్ఎం మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. వారితో పాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ మరోసారి లీగల్ నోటీసులు పంపడం జరిగింది. ఈ లీగల్ నోటీసులతో ఏమైతుంది ఇది నాలుక గీక్కొని పడేయడం తప్పించి దీనికి దేనికి పనిచేయదు. ఏదంటే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన కొండా సురేఖకు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి, మహేందర్ రెడ్డిలకు కూడా ఈయన నోటీసులు పంపించినట్ట. ఏం చెప్తా ఉన్నాడంటే ఈయన ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు సంబంధం లేదా అంటే పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. దీంట్లో ఉన్నటువంటి పోలీసులకు ఏం అవసరం ఉంటుంది? ఆ మంది ఫోన్లను ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్లో అడ్డం పెట్టుకొని రాజకీయ పభ్యం గడిపినటువంటి కేసీఆర్కు లాభం ఉంటుంది రాజకీయ స్వార్థం కోసం. కానీ పోలీసులకు, అక్కడ కింది స్థాయి ఉన్నటువంటి అధికారులకు ఏం సంబంధం ఉంటుంది? పైన ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు మంత్రులు ఆర్డర్ చేసినప్పుడు, మంత్రులు కొంత వాళ్ళను ప్రోత్సహించినప్పుడు, వాళ్ళను ఇబ్బంది పెట్టినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లకు వాళ్ళు దగ్గరుండి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ తప్పు లేదంటే ఖచ్చితంగా వాళ్ళ తప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే పై ఉన్నటువంటి ఎవరైతే అధికారులు చెప్పడంతో, ప్రజాప్రతినిధులు చెప్పడంతో చేస్తే అది కూడా ఇప్పుడు వీళ్ళకు ఏదైతే ప్రభాకర్ రావుకి, రాధాకిషన్ రావుకు ఎట్లయితే ఈ యొక్క ఉచ్చు బిగిస్తా ఉందో కింది స్థాయి ఉద్యోగులకు కూడా అదే ఉచ్చు బిగిసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీంట్లో ఏమని చెప్తా ఉన్నారు, 2011 నుంచి తీయొచ్చు కదా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిందంటే, మరి 2014 నుంచి మీరే 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మరి మీరు కూడా తీయొచ్చు కదా అప్పుడే. కానీ దీనిపైన ఎట్లాంటి చర్యలు ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే అప్పటి నుంచి తీయొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు తీయాల్సి వస్తుందని చెప్పేసి ఏదో దాటవేసేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూద్దాం దీనిపైన ఏ విధంగా రేవంత్ రెడ్డి స్పందిస్తాడు. దీంట్లో చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ అయినాయని చెప్పేసి తెలుస్తా ఉంది. జడ్జిల ఫోన్లను కూడా వదిలిపెట్టలేదు. జడ్జిల ఫోన్లు కూడా ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, రేపు తీర్పు వచ్చేటిది ఏంటిది, ఈ అన్నింటినీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటా, ఒక రియల్ ఎస్టేట్లే కాదు, హీరోయిన్లతో పాటు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు, బంగారం వ్యాపారులు, మరోపక్కన రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. దీనిలో ఎవరైతే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి మరో వారం రోజుల పాటు కూడా ఆయన పోలీసు కస్టడీకి అప్పగించడం జరిగింది. ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ఆయన లీక్ చేయడం జరిగింది. గులాబీ బాసే దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించుండని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ వారం రోజులలో ఇంకా అనేక రకాలైనటువంటి దీని వెనుక ఉన్నటువంటి మూలకారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు బయటకు వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకు మా అయ్యకేం సంబంధం, నాకేం సంబంధం, ఇది అది ఎవరో చేసినటువంటి దానికి మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఒకవేళ కనుక ఎట్లాంటి ఆరోపణలు చేసినా కానీ మేము అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అసలు హీరోయిన్లను బెదిరించేటువంటి నీచ సంస్కృతి అయితే నాది కాదు, హీరోయిన్లను బెదిరించాల్సినటువంటి అవసరం నాకేముంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఈయనకు ఉన్నటువంటి వ్యవహారం, ఆ సినీకి సంబంధించినటువంటి పరిశ్రమలో మరి కొంత చర్చ నడుస్తూ ఉంది. దీనిపైన మరి విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం అయితే కనపడతా ఉంది. మరొక పక్కన కడియం దానం పదవులు ఊస్టింగ్ అని చెప్పేసి అంటే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ కనుక మీరు 12 మంది ఎమ్మెల్యేలు మీరు ఆ పార్టీలో మీ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు, కోర్టు ఆర్డర్లు గుర్తు రాలేదు, ఇంకే ఆర్డర్లు గుర్తు రాలేదు. ఇప్పుడేమో దానం నాగేందర్, కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్ నుంచి ఒకరు, ఖైరతాబాద్ నుంచి ఇంకోలు పోవడంతో ఆయన ఏమంటా ఉన్నాడంటే 3 నెలల్లో మరి ఆల్రెడీ అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసి అక్కడ ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు రేపో మాపో మరి పార్టీ మారుతారు కావచ్చు అన్నటువంటి ఒక భయంతో, అంటే ఒకవేళ పార్టీ మారేది ఉంటే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కావచ్చు, మేము గెలవము అని చెప్పేసి కొంత భయంతో ఇదే పార్టీలో ఉంటారు కాబట్టి వాళ్ళను ఇదే పార్టీలో పెట్టుకునేందుకు, ఇదే పార్టీలో ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి ఆరోపణ చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది.